బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి చైనా తన దొంగ బుద్ధి చాటుకుందా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ కు హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్ ఇచ్చింది చైనా. పాకిస్తాన్ నేవీ కెపాసిటీ పెంచేలా చైనా చర్యలకు దిగింది. ఈ సబ్మెరైన్ లో అధునాతన సెన్సార్లు, ఆయుధ సంపత్తి ఉన్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు 3 సబ్మెరైన్లు అప్పగించింది చైనా. త్వరలోని మరో 5 సబ్మెరైన్లు అప్పగించబోతున్నట్టుగా తెలుస్తోంది చైనా. ఇటీవల పాకిస్తాన్ కు 4 యుద్ధ నౌకలను అందించింది చైనా. ఇండియాతో యుద్ధ సమయంలోనూ పాకిస్తాన్ కు భారీగా డ్రోన్లను సరఫరా చేసింది చైనా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అధునాతన హ్యాంగోర్ క్లాస్ సబ్మెరైన్లు ఇవ్వడం వెనకాల అర్థం ఏంటి అంటే, ఇటు పాకిస్తాన్కు సంబంధించి పాకిస్తాన్ని మరింత బలోపేతం చేయాలి అని ఒక దృక్కోణం ఇక్కడ చైనాది కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అటు అమెరికాకు సంబంధించి ఎటువంటి సాయం పాకిస్తాన్కి అందిస్తుందో మనం చూసాం. ఈ నేపథ్యంలో చైనా కూడా పాకిస్తాన్కు సహాయం అందిస్తోంది. ఎందుకో తెలుసా? ఇటు అమెరికాకు చైనాకు రెండిటికి కావాల్సింది బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్కు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ వాళ్ళు వదలటం లేదు. అందుకే నువ్వు కాదు నేను కాదు, నువ్వు కాదు నేను కాదు, ఇలా వీళ్ళిద్దరి మధ్య పోటీగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి పాకిస్తాన్ మీద మమకారం కాదు, కానీ పాకిస్తాన్ ఉన్న బెలూచిస్తాన్కి సంబంధించి అక్కడ ఉన్న ఆ ఖనిజ సంపదను దోచుకోవడం, బెలూచిస్తాన్ మీదుగా ఏషియా మీద పట్టు బిగించాలన్న ఆతృత, ఆరాటం, ఉబలాటం చైనాది. ఇటు పాకిస్తాన్ని టార్గెట్గా పెట్టుకొని, అంటే పాకిస్తాన్ని బేస్ చేసుకొని ఏషియాను టార్గెట్ చేయాలనుకున్నది అమెరికా లక్ష్యం. బహుశా పిచ్చి పాకిస్తాన్కు అర్థం కావటం లేదు. ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తుంది? చేతకాడి వాడికి చీపురిచ్చినా చాలు, దాంతో యుద్ధం చేస్తాడు. కానీ చేతకాడి వాడికి సబ్మెరైన్ ఇస్తే ఏం లాభం? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బాహుబలి సినిమా గుర్తుంది కదా? దాంట్లో ప్రభాస్కి ఏమున్నాయని డేరాలతోనే యుద్ధం చేశాడు. ఏమైంది? ఓడిందెవరు గెలిచిందెవరు? రానాకి సంబంధించి అఫ్కోర్స్ నేను అక్కడ క్యారెక్టర్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. సో అప్పుడు రానాకి పూర్తిగా ఆ యుద్ధ సంపత్తి, యుద్ధ సామాగ్రి, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇచ్చినప్పటికీ అటు శత్రువుల మీద పోరాటంలో పైచేయి సాధించిందెవరు? ప్రభాస్ అనుకో కాదా బాహుబలిలో? అంటే అర్థం ఏంటి? ఒక సత్తా ఉన్న నాయకుడికి ఆలోచనతో, తనకు ఉన్న సామాగ్రితో యుద్ధానికి వెళతాడు. ఆలోచనలని పనికి మాలిన వ్యవహారం నడిపే వాళ్ళకి ఎటువంటి యుద్ధ సామాగ్రి ఇస్తే మాత్రం ఏం లాభం? ఎన్నుంటే ఏం లాభం? బెస్ట్ ఎగ్జాంపుల్ కదూ ప్రస్తుతం ఇదే పరిస్థితి పాకిస్తాన్ది. ఏం లాభం? టర్కీ డ్రోన్లు ఇచ్చింది, ఉపయోగించలేకపోయింది. ఆఖరికి టర్కీ వాళ్ళే వచ్చి పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. చైనా తన రాకెట్ సిస్టమ్ని లేదా మిసైల్ సిస్టమ్ని ఇచ్చింది. ఏం లాభం? చైనాకు చెంప చెళ్ళు అనిపించేలా భారత్ ఆ చైనా మిసైల్స్ని గాల్లోనే కూల్చేసింది, గాల్లోనే పేల్చేసింది, గాల్లోనే లేపేసింది. అయినా ఈ పాకిస్తాన్కి బుద్ధి రాదు. ఎందుకంటే ఎవరి అండో చూసే విరవిగా రకాలకి ఎక్కడి నుంచి వస్తుంది? కాస్త బుర్ర పెట్టి పనిచేస్తే కదా. సాధారణంగా అంటూ ఉంటాం, కష్టపడి పనిచేసి కష్టార్జితంతో బతికేవాడికి ఆ రూపాయి విలువ తెలుస్తుంది. వీడికి ఏం తెలుసు? ఉగ్రవాదుని పెంచి పోషించి ప్రపంచ దేశాల మీద పడియాడవడం తప్ప. బహుశా ఇప్పుడు చైనాకి ఇటు చాలా కీలకమైన ఆలోచనలు పడాల్సిన అవసరం ఉంది. భారత్కు చైనా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందా? బహుశా ఇంకొన్ని రోజుల్లో దీనికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపై పాకిస్తాన్తో చైనా అడుగులు వేసేందుకు ఆలోచన చేసే అవకాశం, ఆస్కారం రెండు లేకుండా పోవనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ముఖ్యంగా కొద్ది రోజుల్లో ఇటు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రేపు ఇటు చైనా విదేశాంగ మంత్రి భేటీ ఉంది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తోనూ మరికొంతమంది అధికారులతోనూ. ఆ తర్వాత ఇటు మన విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటన ఉంది చైనాకు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉంది చైనాకు. ఇలా వరుస భేటీలు చైనా పాకిస్తాన్ బంధాన్ని మరింత బలహీనపరిచే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చైనా ఇన్ని రోజులు ఆలోచించుంటుంది. బహుశా ఎప్పుడైతే భారత్ మరి ముఖ్యంగా ట్రంప్కి సంబంధించి మాట్లాడుకున్న కోణంలో కాస్త మైత్రి బంధం అనే ఒక మాట వినిపించింది కదా ఆ సందర్భంలో. ఎందుకంటే మిత్రబంధానికి తూట్లు పొడిచాడు ట్రంప్.
ఇది నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సో ఇటువంటి క్రమంలో చైనా ఆలోచించి ఉండొచ్చు గాక పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తే మనకు ఏషియాలో ఇటు భారత్ మీద పైచేయి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పి. బట్ ఎప్పుడైతే అమెరికా రంగంలోకి దిగి పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం ప్రారంభించిందో, అట్ ద సేమ్ టైం ఈ ట్రేడ్ వార్కి తెరలేపిందో ఇటు చైనాతోని ఇటు భారత్తోని, అప్పుడు చైనా కూడా ఆలోచనలో పడింది. ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు చూడని పెను మార్పులు. అఫ్ కోర్స్ ఇప్పటివరకు జరిగిన అగ్రిమెంట్స్ ప్రకారం ఆ సబ్మెరైన్స్ని కావచ్చు, లేకపోతే మిజైల్ సిస్టమ్ని కావచ్చు, మిజైల్స్ని కావచ్చు, డ్రోన్స్ని కావచ్చు, ఇలా సప్లై చేసి ఉండొచ్చు కాక చైనా పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ ఇప్పటి నుంచి ఆలోచనలో పడుతుంది. ఎందుకు? ఇటు పాకిస్తాన్ అమెరికాకు మద్దతు పలికితే అఫ్ కోర్స్ ఏషియాలో టార్గెట్ అయ్యేది చైనా ఆబ్వియస్గా, ఎందుకంటే ట్రంప్ లక్ష్యం చైనా. అది కాలేదు కాబట్టి ఏషియాలో ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది. ఇటు తనకు ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఎదిగిపోతారని భయపడుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది కాబట్టి భారత్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. అఫ్ కోర్స్ అక్కడ రష్యాతో చెక్మేట్ పడిన తర్వాత ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఇదే చైనా మళ్ళీ పాకిస్తాన్కు ఆయుధాన్ని సరఫరా చేస్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు చైనాకు భారత్ అవసరం. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేయండి, మీరు కూడా అనాలిసిస్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ వ్యూను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. షార్ట్ అండ్ క్రిస్పీగా ఉంటే నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో అవసరం ఏంటి ఎక్సెప్ట్ బెలూచిస్తాన్. ఇప్పుడు అదే బెలూచిస్తాన్కి సంబంధించి అమెరికాకు అప్పచెప్పేస్తోంది పాకిస్తాన్. అలాంటప్పుడు చైనా ఎందుకు పట్టించుకుంటుంది? చైనాకు అవసరం ఏంటి? సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా, ఇటు చైనా నుంచి టువర్డ్స్ పాకిస్తాన్ మీదుగా ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి. ఈ క్రమంలో అదే సముద్రం మీద పట్టు బిగించాలంటే ఇప్పుడు అమెరికా అడ్డుపడుతూ ఉంటే చైనా పాకిస్తాన్కి ఎందుకు మద్దతు ఇస్తుంది? కామన్ కదా. ఇదే ఈక్వేషన్ ఇప్పుడు భారత్ వెళ్ళి చైనాతో మాట్లాడుకుంది అనుకుందాం, బిగ్గెస్ట్ చెక్మేట్ పడుతుంది. ఏ చెయ్యితో ఏ వేలుతో అయితే భారతదేశం కన్ను పొడవాలని పాకిస్తాన్ అమెరికా కుతంత్రాలకు తెరలేపాయో అదే కన్నుతో ఇన్ఫాక్ట్ అదే చేత్తో వాళ్ళ కన్నులు పడుచుకోబోతోంది ఇప్పుడు పాకిస్తాన్ నిర్మోహమాటంగా నిస్సంకోచంగా. ఎందుకంటే రెండిటితోనూ చేయి కలపాలనుకుంది. అదే చేసిన మొదటి తప్పు. ఇప్పుడు చైనా బహుశా ఇచ్చి ఉండొచ్చుగాక, ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకోలేదు. బెలూచిస్తాన్కి చేరుకొని లేకపోతే పాకిస్తాన్లోని ఆ ప్రాంతానికి చేరుకొని ఇటు చమురు నిల్వలని తోడేందుకు లేకపోతే చమురు నిల్వలను కనుక్కునేందుకు ఇంకా టైం పడుతుంది అమెరికాకు. బట్ అదే ప్రాంతంలో అదే ప్రాంతం ఎవరికి కావాలి? ఇటు చైనాకు కావాలి. బట్ ధారాదత్త చేసేసింది పాకిస్తాన్ అమెరికాకు. రేపు మాప వాడు వస్తారు, చమురు నిల్వలు ఏ స్థాయిలో ఎంత ఉన్నాయో కనుక్కుంటారు. అప్పుడు ఏం చేస్తుంది పాకిస్తాన్? చైనాకు మద్దతు ఇస్తుందా? అమెరికాకు మద్దతు ఇస్తుందా? వంగి వణక్కాలు పెట్టాల్సింది అమెరికాకి, చైనా కాదు ఇప్పుడు. ఎందుకంటే అమెరికా ఇప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. పాకిస్తాన్కి సంబంధించి ఆసిమున్ని ఎత్తిపడేస్తున్నాడు ట్రంప్ని, తనని తాను ఎగ్జాగరేట్ చేసేసుకుంటున్న సందర్భం ఉంది. ఈ క్రమంలో నిర్మోహమాటంగా చైనా ఆలోచనలో పడుతుంది. ఆ చైనా ఆలోచనలో పడింది అనడానికి అదేం సచిన్ ఎలా చెప్పేస్తున్నావు చైనా ఆలోచనలో పడిందని అనడానికంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే కనుక అటు చైనాకు సంబంధించి సబ్జెక్ట్ కరెక్షన్ గ్లోబల్ టైమ్స్ అనుకుంటా ఇటు భారత్ని ప్రశంసిస్తోంది, భారత్కు మద్దతుగా నిలుస్తోంది, భారత్ వైపు మాట్లాడుతోంది. సుంకాల విషయంలో, ట్రేడ్ విషయంలో, ట్యాక్స్ దాని విషయంలో సుంకాల గురించి మాట్లాడుకునే సందర్భంలో అతడు ఇదే ట్రంప్. బట్ కట్ చేస్తే ఈరోజు ఎంత 30% ఉంది. ఎలా వచ్చాడు? ఇదే వ్యూహాన్ని ఇప్పుడు ఏషియాగా, అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, రష్యా, చైనా, అలాగే ఇండియా, ఇది ఆర్ఈసీఆ లేకపోతే సిఈఆరా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ద ఈక్వేషన్. దీనికోసం పుతిన్ ట్రై చేస్తున్నాడు. అంటే 3 దిగ్గజ దేశాలు కనుక ఏకమైతే అమెరికా ఆలోచనలో పడుతుంది. ఇప్పటికే రష్యాతో పుతిన్ భేటీ తర్వాత పరిణామాలు మారిపోతున్నాయి. అక్కడ ఆలోచనలో పడుతున్నాడు ట్రంప్. సో ఇప్పుడు ఈ 3 ఏకమై అనుకుందాం, ఆటోమేటిక్గా పాకిస్తాన్ ఎందుకు పట్టించుకుంటుంది చైనా? ఒకవేళ పాకిస్తాన్ కూడా అప్పుడు ఏషియా మాట వినాల్సి ఉంటుంది. అటు అమెరికాతో బంధాన్ని బలవంతంగా తెంచుకోవాల్సి ఉంటుంది. అలా తెంచుకోవాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ నట్టేట మునుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి అడుగు గ్లోబల్గా జియో పాలిటిక్స్లో చాలా కీలకమైన అప్డేట్స్ అండ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయండి. సో ఈ డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వార్తను వార్తగానే కాదు, వీలైనంత వరకు విశ్లేషణాత్మకంగా భారతీయతను జోడించి ఉండే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో కేవలం మా వర్షన్ మాత్రమే వినిపించాలనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారు? మీ ఈక్వేషన్స్ ఏంటి, మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి, మీ పాయింట్స్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ జిస్ట్గా ఉండే సబ్జెక్ట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఒకసారి ఈ కథనానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? చైనా అండతో మళ్ళీ భారత్పై పాక్ దాడి చేస్తుందా? అటువంటి ప్రగల్భాలు పలుకుతున్న సందర్భం ప్రస్తుతం పాకిస్తాన్ది. ఇప్పుడు నిజరూపం దాల్చబోతుందా? నిజంగానే పాకిస్తాన్ భారత్ మీద దాడికి ప్రయత్నిస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.